ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాము. నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడే ఉన్నాను. దేవుడు మనకు తోడే ఉన్నప్పుడు మనకెంతో ధైర్యము, నిబ్బరము, నెమ్మది కలుగుతుంది. ఈ దినాల్లో మనుషుల యొక్క తోడు మనకు శాశ్వతంగా ఉండదు. దేవుడు చెప్తూ ఉన్నారు, నేను నీకు తోడే ఉన్నాను అని. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకొని ఉన్నారు. ఆయన రక్తం చేత కడిగి ఆయన సొత్తుగా మనల్ని మార్చుకొని ఉన్నారు. ఇప్పుడు మనము ఆయన సొత్తు అయిన, ఆయన స్వాస్థ్యమైన ఆయన బిడ్డలమై ఉన్నాము. ఆయన బిడ్డలము గనుక దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనకు తోడే ఉండినప్పుడు ఏ దీవెన కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, కరువు దినాల్లో కూడా మనము పోషింపబడతాం. కరువు దినాల్లో కూడా మనము సమృద్ధిని చూడగలుగుతాం. అపవాది కలిగిస్తున్న ఆ కీడుల్లో మనం చిక్కుకోకుండా, అపవాది ఒడ్డిన ఉరిలో, ఆ వలలో మనం పడిపోకుండా, దేవునికి దూరం కాకుండా ఆ జీవం కలిగిన దేవుడే మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక. ఆయన మనకు తోడే ఉండినప్పుడు అగ్ని జ్వాలలో మనం పడిన, జలముల్లో మనం నడిపించబడిన, ఏ అపాయానికి మనము గురికాము. శ్రమల్లో, శోధనలో, ఇరుకు ఇబ్బందుల్లో ఎలాంటి అనుభూలం మనం నడిచినా కానీ ఆయన మనతో ఉండి వాటి వలన మనకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుటకు ఆయన సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో మనుషులు అందరూ నీకు దూరమైపోయి నాకంటూ ఎవరు లేరే అని బాధపడుతూ దిగులు పడుతున్నావా? ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను నీకు తోడే ఉన్నాను అని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు దిగులెందుకు, మనకు బాధ ఎందుకు? దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు ఆవేదన ఎందుకు? మేలు చేయగలడు, కీడు తప్పించగలడు, ఆదరణ ఇవ్వగలడు, అండగా నిలవగలడు, బలపరచగలడు, పడిపోయిన చోటే నిలబెట్టి అనేకులకు దీవెనకరంగా ఉంచగలడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ధైర్యంతో ఉండు. ఆయన నీకు తోడే ఉన్నాడు. మనుషులు ఒకవేళ నీకు హాని చేయాలని చూస్తూ ఉన్నారా? వారి ద్వారా ఏ హాని కలగకుండా దేవుడు నిన్ను కాపాడు. అపవాది నీకేమైనా కీడు చేయాలని తలంచి ఉన్నాడా? హానిలో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ కీడులో పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకు అంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా ఆయన నడుచుకుంటాడు, ఆ మాట నెరవేరుస్తాడు. ఈ దినమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడే ఉన్నాను. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా, మీకు స్తోత్రం. ప్రభువా, గడిచిన దినము కాపాడి మేలు చేసి నీ జీవం మాకు అనుగ్రహించి మా జీవాన్ని మీ కృపలో దాచారు. అందుకే స్తోత్రం. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో నీ మాటలు విని ఆనందించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. మనుషులు ఎవరు మాతో లేకపోయినా మీరు మాతో ఉన్నారు, మాకు తోడుగా ఉన్నారు. అది చాలు నాయనా. ఈ లోకము మీరు మాతో ఉన్నప్పుడు కలిగే దీవెన ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. మీరు మాతో ఉండినప్పుడు మాకు ధైర్యం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, బలపరచబడతాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మేమందరము కూడా
వీరు మాకు తోడుగా ఉన్నారు అనే విశ్వాసముతో ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో ముందుకు సాగుటకు కృపనిచ్చి బలపరచమని ఈ దినమంతా మీరు మాతో ఉండినందులకే వందనాలు చెల్లిస్తూ యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.